ఒకటో దినవృత్తాంతాల గ్రంథం అండి 26వ అధ్యాయము 1వ వచనము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెల్యామ కోరహు సంతతివాడు. మెషెల్యామ కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, ఎదియావేలు రెండవవాడు, జబద్యా మూడవవాడు, ఎత్నీయేలు నాలుగవవాడు, ఎలాము ఐదవవాడు, యెహోహానాను ఆరోవాడు, ఎలియాయన ఏడవవాడు. 4వ వచనము. దేవుడు ఒబేదేదుమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాలుగవవాడు, నెతనేలు ఐదవవాడు, అమ్మీయేలు ఆరోవాడు, ఇస్సాఖారు ఏడవవాడు, పెయుల్లేతై ఎనిమిదవవాడు. వాని కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటివారికి పెద్దలైరి. 7వ వచనము. షమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఒబేదు, ఎల్జాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా. 8వ వచనము. ఒబేదేదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. మెషెల్యామాకు కలిగిన కుమారులను, సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది. మెరారీయులో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. 11వ వచనము. రెండోవాడు హిల్కియా, మూడోవాడగు టెబల్యాహు, నాలుగోవాడు జకర్యా. హోసా కుమారులను, సహోదరులను అందరూ కలిసి 13. ఇలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. 13వ వచనము. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారము నొద్ద కావలి ఉండుటకై వారు చీట్లు వేసిరి. 14వ వచనము. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడగు జకర్యాకు చీటివేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. 14వ వచనము. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడగు జకర్యాకు చీటివేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. 15వ వచనం. ఒబేదేదుమునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమును ఇంటి కావలియు పడెను. షుమ్మీపునకు హోసానకు పడమటి తట్టున నున్న షెల్లేకేతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమును కాచుటకు చీటి పడెను. 17వ వచనము. తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4, అసుప్పీము నొద్ద ఇద్దరును, బయట ద్వారము నొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను 4, వెలుపటి త్రోయందు 2 ఏర్పాటైరి. 19వ వచనం. కోరే సంతతి వారిలోనూ మెరారీయులలోనూ ద్వారము కనిపెట్టు వారికి ఈలాగు వంతులాయెను. కడకు లేవీలలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్టములుగా వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీలై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్న వారిని గూర్చినది. ఎహియేలి కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు.
అమరామీయులు, ఇస్సారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జియేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన జెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలియేజరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిక్రీ, జిక్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను, సహస్రాధిపతులను, శతాధిపతులను, సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇస్సారీయులను గూర్చినది. వారిలో కెనన్యాయును వాని కుమారులను బయట పని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్య గలవారు. వీరు యోర్దాను ఈవల పడమటి వైపున నుండి ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయులు పితరుల ఇంటి పెద్దలందరికీ ఏరియా పెద్దాయెను. దావీదు ఏలుబడిలో 45వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని యాజేరు నందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులగు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోనూ రాజకార్యముల విషయంలోనూ రుబేనీయుల మీదను, గాదీయుల మీదను, మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను. 27వ అధ్యాయము 1వ వచనము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. 2వ వచనము. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దియేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగములో 24,000 మంది ఉండిరి. పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను. 2వ నెల వంతు అహోయుడైన దోదయిదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 5వ వచనము. 3వ నెలను యెహోయాదా కుమారుడును సఖాముఖియుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 6వ వచనము. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. 4వ నెలను యోవాబు సహోదరుడైన ఆషాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాత అధిపతి అయ్యెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇశ్రాయేలీతీయుడైన షమూతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోవీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడనైన హెలెసు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు
24,000 మంది. 8వ నెలను జరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన షెబ్బెకే అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోయుడైన అబీయెజెరు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 13వ వచనము. 10వ నెలను జరహీయుల సంబంధుడును నెటోపాతీయుడైన మహరే అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతోయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీల గోత్రముల మీద ఉన్న వారి వివరమేమనగా, జిక్రీ కుమారుడైన ఎలియేజరు రుబేనీయులకు అధిపతిగా ఉండెను. మయకా కుమారుడైన షెఫట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్య లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. 18వ వచనము. దావీదు సహోదరులలో ఏలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మిఖాయేలు కుమారుడైన ఒమ్రి ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను. ఒబద్యా కుమారుడైన ఇష్మయా జబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీలకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. 21వ వచనము. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనులకు అబ్నేరు కుమారుడైన యహాషియేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గల వారిని దావీదు జనసంఖ్యందు చేర్చలేదు. 24వ వచనము. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలీల మీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించినే గాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. 25వ వచనము. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అద్మావేతు నియమింపబడెను. అయితే పొలములోను పట్టణములోను గ్రామములోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలంలో పనిచేయు వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమియు ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువ చేయు కొట్ల మీద షిప్మిషీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమునుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గేదేరీయుడైన బయల్ హానాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. 29వ వచనము. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రెటయు లోయలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. 30వ వచనము. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఒబీలును గాడిదల మీద మెరోతీయునుడైన యోహేద్యాయును నియమింపబడిరి. 31వ వచనము. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. 32వ వచనము. దావీదు తన పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయై ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపేలు రాజునకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన
యెహోయాదాను అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతులుగా నియమింపబడిన